హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో నేను ఒక మంచి పికిల్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. చూస్తే చికెన్ పచ్చడి లాగా కలర్ఫుల్గా యమ్మీగా ఉంది కదా. కాకపోతే చికెన్ పచ్చడి కాదనమాట. వెజిటేరియన్స్ కోసం ఒక మంచి పికిల్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. అదేంటో కాదు, మిల్ మేకర్ పికిల్. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఎప్పుడెప్పుడు షేర్ చేద్దామని చూస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. ఇంకెట్లా చేయాలనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడడమే కదా, ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టేసి అందులో పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిల్ మేకర్స్ని వేసేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మిల్ మేకర్స్ వాటర్లో ఉంచేసేయాలి. నేను ఇక్కడ 3 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. 3 ప్యాకెట్స్తో చేస్తున్నాను. ఇవి 10 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. ఇంకా వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసి ఇంక ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసేయాలి. తర్వాత ఈ పికిల్ కోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ హైలైట్ ఇదే అనమాట. ఈ పౌడర్, దీంతోనే పికిల్కి మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఒక బాండీ పెట్టేసి స్టవ్ మీద ఒక 6 లవంగాలు, ఒక 4 దాల్చిన చెక్క, 4 నుంచి 5 వరకు దాల్చిన చెక్క ముక్కలు వేసేసి, ఇంకా అందులోనే ఒక 4 ఇలాచి వేసేసి, ఇంకా ఒక హాఫ్ కప్ దాకా, అంటే చిన్న కప్పు హాఫ్ కప్ దాకా ధనియాలు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. బాగా మాడొద్దు, జస్ట్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా పౌడర్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసేటప్పుడే మనకి పికిల్ టేస్ట్ అంటే స్మెల్ వచ్చేస్తుంది. అంత బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ పికిల్లో. ఇది ఖచ్చితంగా వేయాలి. సో మొత్తం అంతా ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం మిల్ మేకర్స్ని వాటర్లో వేసి వడగట్టేసాం కదా, ఆ వాటర్ని ఇంకా వాటిని మొత్తం ఇవన్నీ వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా డిప్ చేసుకుంటూ వాటర్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవుతాయి, కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట మిల్ మేకర్స్. మిల్ మేకర్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక బాండీ పెట్టేసి ఇంకా అందులో 1 కప్ దాకా ఆయిల్ వేసిన, ఫుల్ కప్ అనమాట. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్లి నూనె కూడా వేయచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా అందులో వేసేయాలి. ఈ అల్లం పేస్ట్, మిల్ మేకర్స్ మొత్తం అంతా మిక్స్ అయ్యి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సేపు అంతే ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకంటే కారం, ఉప్పు అవన్నీ వేస్తాం కదా, ఇవి హీట్ అయినాయి కదా, అందులో కారం వేసాం అనుకోండి మాడిపోతుంది. కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలి. మిల్ మేకర్స్ని ఫ్రై చేసుకునేటప్పుడే పసుపు కూడా వేసినాను, 1 టీ స్పూన్ దాకా వేసేసి మనం ఆల్రెడీ మిల్ మేకర్స్ని బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా, ఇక్కడ కొద్దిగా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఈ మిల్ మేకర్స్ అనేటివి కొద్దిగా చల్లారిన తర్వాత 1/2 కప్పు కారం, రుచికి తగ్గ సాల్ట్ వేసేయాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అనమాట. అది వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఈ పౌడర్ వేసేటప్పుడు వస్తుంది చూడండి అరోమా, సూపర్ అంటే సూపర్, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మకాయ రసం వేయాలి. చిన్నవి అయితే 2 తీసుకోండి, నేను ఇక్కడ పెద్దది తీసుకున్నాను. ఒక నిమ్మకాయ రసం వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పికిల్ రెడీ అయిపోతుంది. మనకి చూసేటప్పుడు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం అన్నంలో కలుపుకుంటే కరెక్ట్గా కలిసిపోతుంది, మొత్తం అన్నానికి వచ్చేస్తుంది అనమాట. ఈ పికిల్ అంత బాగుంటుంది. టేస్ట్ అయితే నిజం చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, అంత బాగుంది. ఇంకా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.